పర్సులో డబ్బులు తెస్తున్నారేంటి? అయినా ఈయన గారిని అనాలి, పర్సు ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళడం ఏంటి? అడుగుతాను. హలో, చెప్పు. పర్సు ఇంటి దగ్గర వదిలేసారా? కంగారులో మర్చిపోయాను. అత్తయ్య గారు మీ పర్సులో డబ్బులు తీశారు. ఏదో అవసరం ఉందేమో. అలా డబ్బులు తీయడం ఏంటి అడగకుండా? నన్నెందుకు అడగాలి? ఏ డబ్బులు ఏమైనా చెట్లు కాస్తున్నాయి అనుకుంటున్నారా? సరేలే, వచ్చేగొడతా. సరే, ఉంటాను. అమ్మా వేనా, ఒకసారి ఇలారా. ఏంటి అత్తయ్య గారు? 2 రోజుల్లో నీ పుట్టినరోజు ఉంది కదమ్మా, ఇదిగో పొట్టి చీర తెచ్చాను. పొట్టి చీర? పొట్టి చీర. మొన్న షాప్కి వెళ్ళినప్పుడు చూశాను. ఈ చీర నీకు చాలా బాగుంటది అనిపించింది. తీరా చూస్తే 10,000 అన్నారు. నా దగ్గర 8,000 ఉన్నాయి. అప్పుడు మా అబ్బాయి పర్సులో 2,000 పట్టుకెళ్ళి ఈ పొట్టి చీర తెచ్చానమ్మా, ఇదిగో తీసుకో. అయ్యో అత్తయ్య గారు, ఆ డబ్బులు నా కోసమే తీసారా? నేను ఇంకా వేరేలా అనుకున్నానండి. మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. సారీ అత్తయ్య గారు.